ప్రపంచంలో భారతీయ సంస్కృతి ఎంతో గొప్పదని, కులమతాలకు అతీతంగా పండుగలు నిర్వహించుకోవడం జరుగుతుందని మన తెలుగు టీవీ, వన్ టీవీ, ఆంధ్రాక్షర, సోలార్ కింగ్ సంస్థల అధినేత డాక్టర్ షేక్ మహబూబ్ బాషా అన్నారు. మకర సంక్రాంతి పండుగ సందర్భంగా గురువారం కర్నూలు నగరంలోని బి క్యాంపు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో తమ సంస్థల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు భారీ ఎత్తున అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ డాక్టర్ షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ, ప్రతి ఏటా తమ సంస్థల ఆధ్వర్యంలో కులమతాలకు అతీతంగా పండుగలు నిర్వహించడమే కాకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళకు ఆయన విలువైన బహుమానంతో సత్కరించి అభినందించారు. ముగ్గుల పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఆరంభించారు. అనంతరం టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, కులమత భేదాలు లేకుండా ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ షేక్ మహబూబ్ బాషాను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఏడాది కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ డాక్టర్ షేక్ మహబూబ్ బాషా తన విశాల దృక్పథాన్ని చాటుకున్నారని టీజీ వెంకటేష్ కొనియాడారు. దేశంలో అక్కడక్కడ కులమత సంఘర్షణలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. భవిష్యత్తులో డాక్టర్ షేక్ మహబూబ్ బాషా చేపట్టే కార్యక్రమాలకు తన అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ షేక్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో టీజీ వెంకటేష్, పారిశ్రామికవేత్త బివి రెడ్డి, ఏపీ ఎస్పీ డీఎస్పీ మహబూబ్ బాషా, కర్నూలు నగర డిప్యూటీ మేయర్ రెనికారెడ్డి, కేడీసీసీ మాజీ అధ్యక్షురాలు ఎస్వి విజయ్ మనోహరి, గీతామాధురి, ఆదిలక్ష్మి, మీనాక్షులను డాక్టర్ షేక్ మహబూబ్ బాషా ఘనంగా సత్కరించి మెమెంటోలను అందజేశారు. ముగ్గుల పోటీలో విజేతలైన భార్గవి ప్రథమ బహుమతిగా 5,000 రూపాయలు విలువగల పట్టుచీర, రెండవ బహుమతి 3,000 రూపాయలు విలువ చేసే పట్టుచీర శైలజకు, తృతీయ బహుమతి 2,000 రూపాయలు విలువ చేసే పట్టుచీర వసంతకు డాక్టర్ షేక్ మహబూబ్ బాషా అందజేశారు. పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు చీరతో పాటు మెమెంటోలను ఇచ్చి సత్కరించారు. కార్యక్రమంలో కర్నూలు నగరంలో ప్రసిద్ధి చెందిన నాట్యాచారులు షేక్ కరీముల్లా ఆధ్వర్యంలో బాలికలు నృత్య ప్రదర్శన చేసి పలువురిని ఆకట్టుకున్నారు. అలాగే మర్రిస్ స్వామి అనే యువకుడు ముగ్గుల పోటీల్లో పాల్గొనడం విశేషంగా చెప్పుకోవచ్చు. నృత్య ప్రదర్శనలో కూడా పాల్గొన్నారు. డాక్టర్ షేక్ మహబూబ్ బాషా ప్రత్యేకంగా వారిని సన్మానించి అభినందించారు. నృత్య ప్రదర్శనలో విశేష ప్రతిభ కనపరిచిన బాలికలను తన కార్యాలయానికి పిలిపించి ప్రత్యేకంగా సత్కరిస్తానని డాక్టర్ షేక్ మహబూబ్ బాషా ప్రకటించారు. కార్యక్రమంలో ఒలింపిక్ సంస్థ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, మన తెలుగు టీవీ, వన్ టీవీ, ఆంధ్రాక్షర, సోలార్ సంస్థల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మకర సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమం బాషా గారు, మరి ఈ కార్యక్రమంలో వచ్చిన పెద్దలు బివి రెడ్డి గారు, ఇంకా మిగతా బాషా గారు, ఇక్కడ వచ్చిన పండుగకు వచ్చిన అమ్మాయిలు, అలాగే ముగ్గుల పోటీలో పాల్గొన్న వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, 12 గ్రహాలు ప్రయాణంలో మనకు తెలిసినది సూర్య భగవానుడు కూడా మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి ఏర్పడుతుందని ఆ టయాన్ని పురస్కరించుకొని మనము ఈ పండుగను చేసుకుంటున్నాం. మన భారతదేశ సంస్కృతి ప్రతి నెల ఆల్టర్నేటివ్లో ఒక పండుగ వస్తూనే ఉంటుంది. ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. దీపావళి నరకాసుని వధించడం అంటే రాక్షసులంతా దూరం చేయటం, ప్రజలు రక్షించటం, ప్రజలందరూ ఆనందంతో నిండిపోవటం, ఇలా ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క మనకు ఒక విధమైన ఆప్యాయతలు ఫ్యామిలీలో కలిగజేయటం, అందరూ కలిసి మతాలకు కులాలకు అతీతంగా దూరంగా ఉంటూ అన్ని పండుగలు చేసుకోవటం ఆనవాయితీగా జరుగుతున్న ఈ భారతదేశ సంస్కృతిని మరీ ముందుకు తీసుకుపోతున్న మన ఛానల్ యాజమాన్యం బాషా గారికి వారు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇలా మన ఒకరికొకరు కులాలకు మతాలకు అతీతంగా వారి పండుగలు మనము, మన పండుగలు వారు కలిసి కట్టుగా ముందుకు తీసుకుపోతే మన దేశం కలకాలము సుఖ సంతోషాలతో ఉంటుంది. మనకు దురదృష్టవశాత్తు అక్కడక్కడ మనకు కలహాలు ఏర్పడుతున్నాయి. ఆ కలహాలను మించి మనం ముందుకు పోవాలి.
సో అలాగే మరి ఈ పండగ రోజు మీరందరికీ తెలిసిన విషయమే, గాలిపటాలు ఎగరేసుకోవటం, మరి రకరకాల వంటకాలు చేసి అందరూ కూర్చొని భోజనాలు చేయటం, బంధువులు పిలుచుకోవటం, స్నేహితులు పిలుచుకోవటం. మరి అలాగే మనం ఈ పండుగ రోజు ముగ్గుల పోటీలు కూడా ఏర్పాటు చేసి అందరూ ఆడపడుచులు అందరూ ఒక దగ్గర కలిసి మన కర్నూలు ప్రాంతంలో ఈ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయటం, అందరూ కలిసి ఒక దగ్గర కలిసి ముగ్గుల పోటీల్లో పాల్గొనటం, అందరూ ఆనందంగా పార్టిసిపేట్ చేయటం, మన సంస్కృతిని ముందుకు తీసుకుపోవటం ఒక ఆనవాయితీగా జరుగుతున్నది. మళ్ళీ వెలుగులో తెస్తున్న భాషా గారు వారందరికీ మరుతూరి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు నేను మా టీచర్ గారితో జరిపాను. ప్రతిదీ సక్సెస్ఫుల్ అవుతున్నాము. గత 10 సంవత్సరాల ముందు మా టీచర్ గారి చేతుల మీదుగా ఆంధ్రాక్షర మన తెలుగు కార్యాలయం ప్రారంభించాము. ఆయన చేతి రిబ్బన్ కటింగ్ వల్ల ఈరోజు ఎంత పెద్దోళ్ళు అయ్యానని తెలుసుకోవడానికి గర్వంగా సంతోషపడుతున్నాను. సో ప్రతి కార్యక్రమంలో నా కార్యక్రమంలో ఇంజనీర్ గారు మొదట ఉంటారు. రెండోది, ఈరోజు ఎన్నో పనులు ఉన్నాయి సార్కి. వాళ్ళ మనవరాలది రేపు ప్రోగ్రామ్ ఉంది, రిసెప్షన్ ఉంది. ఉన్నా కానీ మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మళ్ళీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇదే విధంగా ఇంజనీర్ గారు మాకు ఎల్లవేళలా మా ప్రతి ఒక్క కార్యక్రమానికి రావాలా, ఆయన మాకు సహకరిస్తూ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, సార్ 100 సంవత్సరాలు ఈ కర్నూలు నగరంలో ఉండాలా, ఈ 100 సంవత్సరాలైన ప్రజలకి అన్ని సేవలు చేయాలా. ఆయన రాజకీయంలో ఉన్నా లేకపోయినా చేతికి ఎముక లేని దాన కర్నూలు అనే ఒక గురువు సంపాదించుకున్నారు. సో అలాంటి వ్యక్తి మా కార్యక్రమాలకి రావడం చాలా గర్వకారణమని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్క మహిళలకు కూడా స్వాగతం తెలుపుతున్నాను.